హలో హాయ్ అండి. ఇంకా పూజకైతే కన్నా ఆల్రెడీగా పార్ట్ 1గా వదిలాను. ఇది పార్ట్ 2గానండి. ఇంకా దీపాలలో అయితే కన్నా ఆయిల్గా వేసుకునేసి ఒత్తులు అనేది తర్వాత అయితే వేసుకోవాలన్నమాట. మీరు రెడ్ ఒత్తులు కూడా కావాలంటే వేసుకోవచ్చండి. నేను నార్మల్గా వేస్తున్నాను. ఇంకా మనము దీపం పెట్టిన తర్వాత ఖచ్చితంగా దీపాల దగ్గర పువ్వులు కానీ అక్షింతలు కానీ ఏమో ఒకటి పెట్టాలన్నమాట. అలానే ఒట్టిగా అయితే పెట్టకూడదు. నేనైతే కన్నా పూలు పెట్టుకుంటానండి. మామూలుగా అక్షింతలు అయితే 2 వాడతాను. ఎక్కువ అక్షింతలు వాడేయకూడదు, డబ్బు అనేది ఖర్చు అయిపోతుంది అనమాట. ఎక్కువగా మనకి ఏదో విధంగా ఏదో రూపంలో. అందుకనేసి అయితే కనుక నేను ఎక్కువ అయితే కనుక అక్షంతలు యూస్ చేయను. పూలు కానీ కుంకుమ పసుపు కానీ అట్లా కూడా పెట్టచ్చు అనమాట. ఏదో ఒకటి పెట్టచ్చు, కానీ పువ్వులు పెడితే ఇంకొంచెం అందంగా ఉంటుందన్నమాట. ఇంకా పైన కామాక్షమ్మకి రెడ్ దీపాలలో పెట్టాను కాబట్టి ఇంకా కింద అయితే కానీ నార్మల్ ఒత్తులు పెట్టుకుని చామంతులు అయితే పెట్టాను అనమాట. ఇంకా అయితే కనుక మిగతా అంతా పూజ అంతా చేసుకున్న తర్వాత కడ్డీలు అంతా తిప్పుకునేసి కొబ్బరికాయ కూడా కొట్టేస్తానండి. తర్వాత నేను 108 రోజా పూలతో అమ్మవారికి అయితే ఓం శ్రీం శ్రీం ఓం శ్రీం శ్రీం అని అట్లా 108 సార్లు అని ఒక్కొక్కటి పువ్వు స్లోగా పెట్టాలన్నమాట. నేను కొంచెం ఫాస్ట్లో పెట్టాను వీడియో అయితే కనుక మీరైతే స్లోగా చేసుకోండి. అప్పట్లో ఎవరితో మాట్లాడద్దండి, ఏ ఫోన్ కాల్స్ చేసుకోవద్దండి. ఫోన్ వస్తే కూడా ఫోన్ ఆఫ్లో పెట్టేసుకొని ఇది అయితే చేసుకోండి. ఎందుకంటే మనకి ఫోన్ వచ్చిందనుకో డిస్టర్బెన్స్గా ఉంటుందన్నమాట. అందుకని ఏ ఫోన్ కాల్ కూడా అటెండ్ చేయొద్దండి. అది ఆఫ్లో పెట్టేసుకో ఒక 10 నిమిషాలు అంతే. ఒకవేళ అట్లా తిరగపోయిందనుకో ఓం శ్రీ మాతయ్య నమః అనండి, లేదా ఓం లక్ష్మీనారాయణ నమః అట్లా ఏదో ఒకటి కానివ్వండి. అట్లా అనేసి 108 రోజా పూలు అయితే అమ్మవారికి అయితే పెట్టాలన్నమాట. ఇది తెల్లవారన చేసుకోండి, సాయంత్రం అన్న చేసుకోండి. ఈ పూజ అయిపోయిన తర్వాత ఇవి ఒక రెడ్ క్లాత్ కొంచెం క్లాత్ అనేది తీసుకోండి. దాంట్లో కాటన్ అయినా ఏదైనా మీ ఇష్టము. కొన్ని గుప్పెడు లవంగాలు అయితే కనుక చిన్న ఏళ్ళతో మనం ఎత్తితే ఎన్ని వస్తాయని అట్లా మూట కట్టేసి అమ్మవారి ఫోటో వెనకన్నా పెట్టేయండి, లేదా పీట కిందన్నా పెట్టుకోండి, మీ ఇష్టము. లక్ష్మీదేవి దగ్గరే పెట్టాలన్నమాట. మనం ఎంత కటిక కష్టంలో ఉన్నా బయట అనేది వచ్చేస్తామండి. చాలా బాగుంటుంది రిజల్ట్. నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను అనమాట. నేను చేశాను కాబట్టి చెప్తున్నాను. మీరు 1 వారమన్నా చేసుకోండి, 3 వారాలన్నా చేసుకోండి, 9 వారాలన్నా చేసుకోండి. కానీ ఒకే వారం అంటే ఏమంత బాగుండదు అనుకుంటాను నేనైతే. 3 వారాలన్నా చేసుకోండి మినిమమ్. 3 వారాలు, 5 వారాలు, 9 అట్లా మీ ఇష్టం అనమాట. మనం ఏమి ఇవ్వమండి. ఒక 1/4 కిలో రోజా పూలు ఇస్తాము, ఒక 50 రూపాయలు అయ్యానా అంతే. మన లైఫే చేంజ్ అవుతుందంటే పూల గురించి ఏం ఆలోచిస్తాము. రెడ్ మందారాలు ఉంటే అలా అయినా పర్వాలేదు అనమాట. లేదు రెడ్ రోజా పూలు మార్కెట్లో తెచ్చుకోండి, ఒక 50 రూపాయలు ఇస్తే వస్తాయి. తక్కువ ఖర్చు అండి, మనకు చాలా బాగుంటుంది అనమాట. ఇదైతే వెంకటరామ స్వామి. అందుకే నేను కొంతసేపు అక్కడైతే చూపించాను. మొత్తం దేవుని చూపిస్తాను. మాలలు అయితే గుచ్చేసాను కదా, అంత బాగుందన్నమాట. మనకి ఇంట్లో నెగిటివ్ అనేది అంతా వెళ్ళిపోతుంది అనమాట. నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను. మీకు ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ఓకే అండి.